ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి బీజేపీ మండల పార్టీ అధ్యక్షుడు విజయలక్ష్మి గారిని స్వీకరించుకోవాలి. రియాజ్ భాయ్ అధ్యక్షత వహించగా శాసనసభ్యులు కూడా మీ అందరి అభిమాన పాత్రుడు, వారి సేవలో ఉదయగిరి నియోజకవర్గంలో అనేక ఈనాటి కార్యక్రమానికి అధ్యక్షత వహించిన శాసనసభ్యులు సోదరులు, మొట్టమొదటి నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలకు విచ్చేసిన మంత్రివర్యులు పెద్దలు డాక్టర్ పొంగూరు నారాయణ గారు, మీ అందరి అభిమాన పాత్రుడు, వారి సేవలో ఉదయగిరి నియోజకవర్గంలో అనేక ప్రాంతాల్లో విపిఆర్ ఫౌండేషన్ ద్వారా వాటర్ ప్లాంట్లు, విద్య, ఆరోగ్యం, ఈ ప్రాంత అభివృద్ధికి నిరంతరం సహకరిస్తున్నటువంటి జిల్లా కలెక్టర్ గారు, ఎన్నో సంవత్సరాలుగా దశాబ్దాల తరబడి ఉదయగిరి నియోజకవర్గంలో అభివృద్ధి గురించో, తాగునీరు గురించి, సాగునీరు గురించి, లేకపోతే మన ఉదయగిరి దుర్గం గురించి, మన రోడ్ల గురించి, వాటర్ షెడ్, చెక్ డ్యాముల గురించి మాట్లాడుతూ అధికారుల చుట్టూరు, మంత్రుల చుట్టూరు తిరిగేవాళ్ళం. ఈనాడు మనం ఎవరూ ఊహించినటువంటి విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలతో, యువనేత నారా లోకేష్ గారి సూచనలతో ఉదయగిరి నియోజకవర్గానికి గారు చేశారు. వారితో పాటుగా జాయింట్ కలెక్టర్ గారు, మాజీ శాసనసభ్యులు విజయరామరెడ్డి గారు, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు, మాజీ జడ్పీ చైర్మన్ చంద్రబాబు గారు, వేదికపై ఆసీనులైన తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులు, కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు, మీడియా మిత్రులకు అందరికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఉదయగిరి నియోజకవర్గంలో ప్రత్యేకించి ఉదయగిరి సీతారాంపురం గండిపాలెం ప్రాజెక్టుని మళ్ళీ తిరిగి పూర్వ వైభవం తీసుకురావాలనేటువంటిది గతంలో ఎంపీ గారికి, మంత్రుల దృష్టికి తీసుకొచ్చారు. కలెక్టర్ గారు కూడా ఈ మధ్యనే ఉదయగిరిలో పల్లె నిద్ర కార్యక్రమానికి వచ్చి ఆ యొక్క ప్రాజెక్టుని పూర్తి స్థాయిలో మళ్ళీ పూర్వ వైభవాన్ని తీసుకొని వచ్చేదానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉత్తర కాలువ, లేకపోతే మనకి ఇతర మేజర్ ప్రాజెక్టులు పూర్తయ్యే లోపల చెరువులను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలని అనేక ప్రయత్నాలు గతంలో చేశాం. 14-19లో, గతంలో 99-94 రెండు ప్రభుత్వాల్లో కూడా ఇక్కడ అనేక అభివృద్ధి కార్యక్రమాలు విజయరామరెడ్డి గారి నాయకత్వంలో, ఆ తర్వాత బొల్లినేని రామారావు గారి నాయకత్వంలో చేశారు. ఈనాడు సురేష్ గారు నిరంతరం శ్రమిస్తున్నారు. రామారెడ్డి గారి స్పేస్లో ఉంటుంది సార్, ఆ కాన్స్టిట్యూన్సీలో ఉంటుంది. ఒక 14 crores మనకు దానికి శాంక్షన్ అయ్యింది, కానీ వర్క్ స్టార్ట్ అవ్వాలి సార్. చాలా అవస్థగా ఉన్నది. కలిగిరి సంఘం రోడ్డు మనకు కాన్స్టిట్యున్సీకి, ఈ ఉదయగిరి కాన్స్టిట్యున్సీకి నెల్లూరు నుంచి రావాలంటే యాక్సెస్ రోడ్ సార్, అది నేషనల్ హైవేస్ని కనెక్ట్ చేసే రోడ్డు, అది చాలా ఇబ్బందిగా ఉంది సార్. అదొకటి. అలాగే ఈ 167 PG మనకు రోడ్డు వేసుకున్నాం, కానీ దుక్కలూరు నుంచి మనకు కావాలకి వేసిన కాంట్రాక్టరు ఆ మధ్యలో కలిగిరి టౌన్ నుంచి వెళ్తుంది సార్. అది కలిగిరి టౌన్ నుంచి 82 feet వైడ్ మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళాలి. అది మెయింటైన్ చేయకుండా వేయాలని వెళ్ళిపోవాలనుకుంటే మనం దాన్ని ఆపడం జరిగింది. వాడు అక్కడ కాంపన్సేషన్, కొన్ని షాప్స్ వైండింగ్ చేసుకొని కాంపన్సేషన్ కూడా రెడీ చేస్తున్నారు సార్. అది ఆ కాంపన్సేషన్ పెండింగ్ ఉంది, అదొకటి హెల్ప్ కావాలి సార్. అది అయితే నేషనల్ హైవే కంప్లీట్ అయిపోతుంది సార్. అదొకటి. తర్వాత నందపురం ఉదయగిరి రోడ్డు అనేది ఉదయగిరి మండల వాసుల కళ సార్. అది దాదాపుగా 40 సంవత్సరాల నుంచి మన శేఖర్
శేఖర్ అన్న ప్రయత్నం చేశారు. అలాగే మన విజయరామన్న విజయరామన్ ఇక్కడ ఉన్నారు, విజయరామన్న ప్రయత్నం చేశారు. అందరూ నాయకులు కూడా ఇంతకుముందు వాళ్ళంతా ప్రయత్నం చేశారు, కానీ అది పొరికి రాలేదు సార్. అది నందవరం ఉదయగిరి రోడ్డు, ఉదయగిరి హెడ్ క్వార్టర్స్ నుంచి నెల్లూరుకి కనెక్ట్ చేశారు రోడ్డు సార్. అది కంప్లీట్ గా కూడా రోడ్డు ఇబ్బంది పరిస్థితిలో ఉంది చాలా రోజుల నుంచి కూడా. సార్ అడిగిన దాంట్లో 3 ప్రయారిటీ లిస్టులో నేను ఇచ్చున్నాను సార్. అది సార్ కూడా ఓకే అన్నారు, కానీ అది ఇంకా మూవ్ కాలేదు సార్. ఒకటి దయచేసి తమరు హెల్ప్ చేస్తే ధన్యవాదాలు సార్. దానికి ఉదయగిరికి తీసుకురావడం మీ అందరికీ కూడా మంచే జరగబోతుంది. ఎందుకంటే నారాయణ గారంటే ముఖ్యమంత్రులు అని లెక్కేసుకోవచ్చు మీరందరూ. సార్ ఇంట్లో మనిషే. సో మనకి అభివృద్ధి సంక్షేమం అనేది కాకర్ల సురేష్ గారు రిక్వెస్ట్ మీద రావడం, ఈరోజు కలెక్టర్ గారు కూడా అభివృద్ధి మీకు తెలుసు కదా. అభివృద్ధి ఇప్పుడు వెలుగొండ ప్రాజెక్టు మన ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు పర్సనల్గా ఈ మధ్య పోయి ఖచ్చితంగా పూర్తి చేసి ఫస్ట్ ఫేజ్ పూర్తి చేసి మీ ఉదయగిరి కానీ ఈ పక్క ఆత్మకూరు కానీ వీటికి నీళ్లు అందించాలనే కార్యక్రమంలో ఈ మధ్యనే 10-15 రోజుల నాడు పోయి ల్యాండ్ అక్విజిషన్ కూడా కొంత డబ్బు కూడా రిలీజ్ చేశారు. ఆ ప్రాజెక్ట్ వచ్చిందంటే ఉదయగిరికి నీళ్ళకి సమస్య ఉండదు. అది ఖచ్చితంగా కూడా ఈ గవర్నమెంటే దాన్ని ఖచ్చితంగా మనకి అందిస్తుంది. ఉదయగిరి రూపురేఖలు మొత్తం మారుతాయి. తర్వాత సురేష్ గారు యాక్చువల్గా ఎన్నోసార్లు నిజంగా అడిగారు నన్ను రమ్మని. అయితే వస్తానని చెప్పడం అనుకున్నప్పుడల్లా ప్రోగ్రాము క్యాన్సిల్ అయింది. ఈరోజు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, నేను మరియు పేద రవిచంద్ర కలెక్టర్ గారు కూడా రమ్మన్నాం. మీరు కూడా రండి, ఉదయగిరి మండలం వారికి సంబంధించిన సమస్యలను డిస్కస్ చేస్తాం. మీ యొక్క అధికారులందరినీ కూడా తీసుకురమ్మన్నాను. కలెక్టర్ గారికి ఏం చెప్పానంటే జాయింట్ కలెక్టర్ కావచ్చు, ఆర్డీఓ కావచ్చు, మిగతా అధికారులందరినీ కూడా పిలవండి, అందరితో కూర్చొని డిస్కస్ చేస్తాం ఉదయగిరి సమస్యలని చెప్పడం జరిగింది. దాంతో వారు కూడా తీసుకొచ్చారు. ఈ మీటింగ్ అవుతానే ఆఫీసులో కూర్చొని మీ యొక్క సమస్యలు ఏదైతే ఉన్నాయో అటు శాసనసభ్యులు చేసి వీలైనంత తొందరలో అవన్నీ కూడా అయ్యేటట్టుగా చేస్తాం. ఇందులో వాటిని ఖచ్చితంగా ఫాలోఅప్ చేసి పెడతానని తెలియజేస్తున్నాము. ఈరోజు తీసుకుంటే సంక్షేమానికి యాక్చువల్గా ఇంతవరకు 1 కోటి మీకు మీ యొక్క 8 మండలాల్లో ఎన్టీఆర్ భరోసా కానీ, తల్లికి వందనం కానీ, అన్నదాత సుఖీయు కానీ, 3 గ్యాస్ సిలిండర్లు, శ్రీశక్తి, ఆటో సేవ, శ్రీనిధి, వీటన్నిటికీ ఈరోజు మొత్తం 1098 కోట్లు ఈ ప్రభుత్వం ఇచ్చిన ఖర్చు పెట్టారు. 1098 కోట్లు కేవలం సంక్షేమం. అదేవిధంగా ఉద్యోగాల కోసం ఎదుగుతున్న యువత ఉన్నారు. రాష్ట్రం ఈరోజు ఆర్థికంగా గత 5 సంవత్సరాల నుంచి దిగిపోయింది. గత ప్రభుత్వం 5 లక్షల పైగా 10 లక్షల కోట్ల పైగా అప్పు చేసి వెళ్ళిపోయింది. 10 లక్షల కోట్ల పైగా. ఎప్పుడైనా ఏ రాష్ట్రమైనా డెవలప్ కావాలంటే ఇండస్ట్రీస్ రావాలి. ఇండస్ట్రీస్ అనేది ఏ రాష్ట్రం డెవలప్ కాదు. ఈరోజు అమెరికా అంత డెవలప్ అయిందంటే అక్కడ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చింది. ఆ స్టేజ్లో ఉంది ఆర్థికంగా అంటే వాళ్ళ ఇండస్ట్రీసే. అందుకనే ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో ఇండస్ట్రీస్ వస్తే తప్ప సంక్షేమం చేయలేము, డెవలప్ చేయలేము, యువతకు ఉద్యోగాలు రావని ఈరోజు వాళ్ళు ప్రభుత్వం రాగానే టోటల్ కాన్సన్ట్రేషన్ ఇండస్ట్రీస్. యువనాయకుడు లోకేష్ కూడా ఈరోజు అనేక విదేశాలు తిరుగుతూ అనేక ఇండస్ట్రీస్ని రాష్ట్రానికి తీసుకొస్తున్నారు. అంటే ఇండస్ట్రీస్ వస్తే ఎక్కడైతే ఇండస్ట్రీస్ వస్తాయో ఆ ఏరియాలో యువతకు ఉద్యోగాలు వస్తాయి. ఉద్యోగాలు వచ్చినప్పుడు వాళ్ళ ఆదాయం పెరుగుతుంది. ఎక్కడైతే ఇండస్ట్రీస్ వస్తాయో అక్కడ ఇండస్ట్రీస్లో పనిచేసే వాళ్ళందరూ కూడా అనేక ఫెసిలిటీస్ కలిగించాలి. స్కూల్స్ కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, అదర్ యాక్టివిటీస్,
సో ఒక ఇండస్ట్రీస్ వచ్చిందంటే ఇండస్ట్రీయే కాదు, దానికి సంబంధించి పక్కన హౌసెస్ కావాలి, అనేక ఫెసిలిటీస్ కావాలి. వీటన్నిటి ద్వారా రాష్ట్రానికి ఇన్కమ్ వస్తుంది. ఒక ఇండస్ట్రీ వచ్చి ఇండస్ట్రీ పెట్టి ప్రొడక్షన్ స్టార్ట్ అయ్యి బయటకు వస్తే ఆ వస్తువుల మీద వచ్చే జిఎస్టీలో రాష్ట్రానికి సగం షేర్ వస్తుంది. అందుకని ముఖ్యమంత్రి గారు గత 2 సంవత్సరాల్లో అనేక దేశ విదేశాల ప్రతినిధులతో ఇండస్ట్రీస్తో మాట్లాడి చేయటం వల్ల ఈరోజు మన రాష్ట్రానికి భారతదేశంలో అన్ని రాష్ట్రాలకు వచ్చిన ఇండస్ట్రీలు 25% మన రాష్ట్రానికి వచ్చినాయి. 25% మన ఒక్క రాష్ట్రానికే. అది కేవలం మన ముఖ్యమంత్రి గారి మీద ఉన్న నమ్మకంతో. అయితే ఇవన్నీ గ్రౌండ్ కావాలంటే కొన్ని 1 year పడతాయి, కొన్ని 2 years పడతాయి, కొన్ని 3 years పడతాయి, కొన్ని 4 years పడతాయి, కొన్ని 5 years కూడా పడతాయి. ఒక ఇండస్ట్రీ అనగానే ఇవాళ మనం శాంక్షన్ చేయగానే ఫస్ట్ పెట్టలేదు. దానికి సంబంధించి వాళ్ళు మిషనరీ కావచ్చు, టెక్నికల్ పీపుల్ కావచ్చు, ఫైనాన్షియల్ ప్లానింగ్ కావచ్చు, ఇట్ టేక్స్ టైం. ఈరోజు అయితే ఎక్కడైతే ల్యాండ్స్ అధికంగా ఉన్నాయో అక్కడే ఇండస్ట్రీస్ పెట్టగలం. ల్యాండ్స్ లేని దగ్గర ఇండస్ట్రీస్ పెట్టలేరు. ఈరోజు ఉదయగిరికి అటువంటి ఆపర్చునిటీ ఉంది. ఉదయగిరిలో మంచి ల్యాండ్స్ ఉన్నాయి. కలెక్టర్ గారు కూడా యాక్చువల్గా పరిశీలన చేస్తున్నారు. ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా కలెక్టర్కి చెప్పారు, ఉదయగిరి వెనుకబడిన కాన్స్టిట్యున్సీ, అది ఎంతో డెవలప్ కావడానికి ఈ రాష్ట్రంలో అన్ని అనుకూలు ఉన్నాయి. ల్యాండ్ ఫస్ట్, ల్యాండ్ కావాలి. ల్యాండ్ ఏం చేయలేరు. ల్యాండ్ లేకుండా ఏమి డెవలప్ కాదు. ఉదాహరణకి నా కాన్స్టిట్యున్సీ నెల్లూరు సిటీ తీసుకుంటే ఆ ఇండస్ట్రీ పెట్టడానికి 1 సెంట్ కూడా లేదు. ప్రభుత్వం పోయి 1 సెంట్ అంటే 1 సెంట్ కూడా లేదు. ఈ మధ్య ముఖ్యమంత్రి గారు డిస్కస్ చేస్తే నా పక్కనున్న